పోయిండాలా అదిరిపోయిండాలా ఈ గౌన్ చూసిండారా ఎట్టుండదో 3 గౌన్లు 3 మీటర్లతో కుట్టిన 10 ఏళ్ల పిల్లకొకటి 5 ఏళ్ల పిల్లకొకటి 4 ఏళ్ల పిల్లకొకటి అది ఎవరన్నా కుడతారా నా వీడియో చూడండి మీకే అర్థమవుతుంది ఎట్ట కుట్టిండా అనేది ఆల్రెడీ 4 ఏళ్ల పిల్ల కుట్టిండేది వీడియో పెట్టిండా కటింగ్ స్టిచ్చింగ్ అన్నీ చూడండి ఇదేమో 10 ఏళ్ల పిల్లది మెజర్మెంట్స్ కూడా ఇచ్చిండా పిల్లలు ఒక్కరు అటు ఇటు ఉంటే కొలతలు తీసుకొని కుట్టుకోండి ఇది స్టిచ్చింగ్ ఇది కటింగ్ ఇది వీడియో ఆల్రెడీ పెట్టిండా చూడండి ఎవరైనా చూడకుంటే అది చూస్తేనే కదా ఇది అర్థమయ్యేది సరే కానీ ఇంక వీడియోలోకి పోదాం రాండి నేను ఫ్యూజింగ్ వేసుకుంటాండా ఇదిగో ఈ పేపర్ లాంటిది ఉంది ఒకటి తెల్లగా దాన్ని ఫ్యూజింగ్ అంటారు అది వచ్చే గట్టిగా ఉంటుంది మెడకాడ కోడిలాగా మెడ ఊగకుండా పిల్లలు గట్టి తిండి తింటే ఎట్టుంటుంది అట్టుంటుంది అది ఒకటేమో ముందలకి ఒకటేమో వెనకాలకి ఫ్యూజింగ్ 1 ఇంచు తీసుకోవాలి దాని తర్వాత లైనింగ్ పైన వేసేది ఇంగురంత ఒక 6 ఇంచు మాయన తీసుకొని దాన్ని అట్లా మడుచుకొని దాని మీద కుట్టేసుకుంటా రావాలా ఇదిగో ఇటు వచ్చేది మొత్తానికి ఫ్యూజింగ్ పైన ఒక రో ఉన్నించుకోవాలా అప్పుడు మెడ సాగకుండా ఉంటది దాని మీద పెడితే అది మా పిల్ల తెంపేసింది అది మధ్యలో మీరు అట్లా చేసుకోకుండా శుద్ధంగా పెట్టుకోండి ఇదిగో ఇటు వచ్చేది అనమాట అది ముందు మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పక్క వేసుకొని తర్వాత లైనింగ్ వేసుకొని దాని మీద దానిపైన అది వేసుకోవాలా అటైన వేసుకోవచ్చు లేకుంటే ఇదిగో ఇటైన వేసుకోవచ్చు లైనింగ్ ఒక పక్క మెయిన్ ఒక పక్క పెట్టుకొని మెయిన్కి వెనకాల పక్క పెట్టుకున్న ఇది ఫ్యూజింగ్ది సరిపోతుంది వేసుకొని కుట్టుకున్నాక ఆ మధ్యలో ఒకరో కట్ చేసుకొని దానికి సన్నగా అట్ట ఘాట్లు పెట్టుకోండి కోడికి మసాలా పెట్టాలంటే ఎట్టగాటు పెడతాము అట్ట పెట్టుకోండి అక్కడక్కడ ఒకటి అయిపోయినాక తిప్పేసుకోండి ఎట్టుండదో చూడండి శుద్ధంగా అనిపించండాలే ఇప్పుడు దీనిపైన ఇంకో కుట్టు వేసుకోండి అప్పుడు బాగుంటుంది రౌండ్గా ఉండేదానికి అక్కడక్కడ పెట్టుకోమని అని దీనికి పెట్టుకుండారు దీనికి మూలలు మాత్రమే పెట్టుకోండి ఇట్లా మూలలకు వచ్చిండేది సరేనా ఇంకా అది అయిపోయింది అది దీనికి పైన కుట్టేసేది చూపించండా ఇట్లా వేసుకోండి నీట్గా పెట్టుకొని ఇది పెట్టుకునేది నీట్గా ఉండాలా అప్పుడే కుట్టు కూడా నీట్గా వస్తుంది మెల్లగా పట్టుకొని కుట్టుకోండి కొత్త వాళ్ళు అయితే పాత వాళ్ళు అయితే తొక్కి పారేయండి అదే వచ్చేది ఇటు చూసిండారా ఇటు చూడక ఏడ చూచ్చమ్మే చూసేది ఇన్నే కదా నాకండి ఇదిగో ఇటు వచ్చేది మొత్తం కుట్టేసినాక శుద్ధంగా ఉంటుంది అంతా కుట్టేసినాక దాని మీద ఇంకో కుట్టైన వేసుకోవచ్చు మీ ఇష్టం అది లేకుంటే సూదికి దారం ఎక్కించుకొని ఆడొకటి వేసుకోండి మేము చేతికుట్లు అంటాం దాన్ని మీ బుద్ధి కుట్టినట్టే అనుకోండి మీరు అది అయిపోయినాక మొత్తం రౌండ్గా లైనింగ్కి మెయిన్ దానికి కలిపి కుట్టేసేసుకొని రండి ఆ మిగిలినంతా కట్ చేసి పారేయండి నేను మేము అంటారేమో ఇంకా పారాయికి ఏం చేస్తాం అది ఎగబెట్టుకొని పులుసు పోసుకుంటాం అది అయిపోయినాక ఇప్పుడు 2 రెడీ అయిపోయినాయి భుజాలు ఎట్ట తగిలించుకోవాలంటే అందరు తిప్పి వెనకాల కుడతారు కదా అట్ట కాకుండా ఒక సిట్కా చెప్తా చూడండి పైన పక్కనే పెట్టి 2 ముక్కలు ఇదిగో ఇట్ట చూపించినట్టు అతికించుకోండి ఆమ్ హోల్ వచ్చే పక్కకి ఒకరో కింద కుట్టేసుకోండి అప్పుడు నీట్గా అనిపిస్తుంది ఇట్లా చూపించినట్టు కుట్టేసుకోండి ఇంకా ఆ తర్వాత దాన్ని తిప్పి అట్ట కుట్టేసుకోవాలా ఇది ఎక్స్ట్రా ఉండేది కట్ చేసుకున్నారనుకో అప్పుడు నీట్గా ఉంటుంది పైకి ఏం కనపరాదు శుద్ధంగా ఉంటుంది ఆ తర్వాత లోపలికి ఇట్ట కుట్టేసుకుంటే ఇటు ఉంటుంది అనమాట బాగుంటుంది ఇది పైకి కనపరాదు లోపలికి కనపరాదు ఆ పీసులే రావు అసలు ఎవరు ఇది కుట్టింది అనుకుంటారు పెద్ద బౌటిక్లో కుట్టించినట్టుండారులే అనుకుంటారు కానీ కుట్టింది మనమే కదా వాళ్ళకి తెలియదు ఇట్లాంటివి అట్లా బాగుంటుంది అనమాట ఇట్లాంటి మన వీడియో చూస్తే ఇట్లాంటి చాలా చెప్తా నేను ఇప్పుడైతే పైన పార్ట్ రెడీ అయిపోయింది అది ఇంకా దానికి చేతులు పెడదామా చేతులకి అంచులు పక్క జిగ్జాగ్ చేసుకోండి అది లేకుండా నష్టం లేదు సన్నగా మడుపుకొని రెండు వరుసలు దాన్ని కుట్టేసుకోండి అప్పుడైనా బాగుంటుంది తర్వాత మధ్యలో ఒక ఘాటు పెట్టుకొని ఇట్లా చూసుకోండి కొలత ముందుగానే ఎంత ఉందో ఏమో అని ఎక్కువ ఉంటే ఒకవేళ నష్టం లేదు చిన్నపిల్లలకే కాదు ఆ మధ్యలో ఒక కుచ్చొచ్చేలాగా పెట్టుకోండి ఇదిగో చూపించిండాలా ఇట్లా పెట్టుకొని ఇప్పుడు ఇంకా బాగుండదు లుక్ ఇది ఒక మోడల్ అయిందిలే అట్లా చూసిండ్రా అన్నీ సమానంగా సరిపోయిండాయి ఆ పక్క ఈ పక్క అంతా ఇప్పుడు పైది అయిపోయిందిలే ఇంక కింద దానికి వద్దాము నేను లైనింగ్ కూడా వేస్తాను ఒకరో పెద్ద పిల్ల కదా అని లైనింగ్ ఎట్లా కట్ చేసుకోవాలో కూడా చూపించిన దీనికి ఏమి ఎక్కువ గుడ్డ పట్టదు ఇంకా మెయిన్ది పైన వేసేసి ఒక 4 ఇంచులు సైడ్కి ఆ పక్క ఈ పక్క 2 పక్కలు కూడా వదిలేసి ఆ తర్వాత మధ్యలో ఒక ఘాటు పెట్టుకొని లైనింగ్కి అసలు గుడ్డకి ఇంకా ఆయన ఎంత గుడ్డు ఉంటే అన్ని కుచ్చులు వేసుకోండి ఇది ఇటు వచ్చేది మొత్తం అయిపోయినాక ఇంకా దీన్ని వచ్చేసి పైన ఆ ముక్క తెచ్చి దీనికి అతికిచ్చేయండి
ఇప్పుడు గౌన్ రెడీ అయిపోయిందిలా. నేను సైడ్ బొందెలు కూడా వేసిన, అది మిస్ అయింది, అది ఎట్ట అయిందో ఏమో. ఏం చేసాను, పిల్లని హాలిడేస్లో ఇంట్లో పెట్టుకొని కుట్టాలంటే అది చిన్న పనే చెప్పండి. 4 ఏళ్ళ పిల్ల ఎంత అల్లరి చేస్తుందో ఏమో మా పిల్ల అయితే. అందుకే మిస్ అయింది అది, తిట్టుకోబాకండి. సరే ఇంక ఇది చూసిండ్రా, లైనింగ్ పక్కన అతికేసుకోవాలా, మెయిన్ది అసలుది పక్కన అతికేసుకోవాలా. రెండు వేరువేరుగా వేసుకుంటేనే పట్టుకోకుండా ఉంటుంది. ఎప్పుడైనా దేనికైనా కూడా అట్టే వేసుకోండి. ఇప్పుడు సైడు కొంచెం లూజ్గానే వేసుకోండి. బొందెలు వచ్చానులే పైన నడుం కాడ, అప్పుడు కట్టుకోవచ్చు వెనక్కి. లూజ్గా ఉంటే వెనకాల ఓపెన్ కూడా పెట్టలేదు కాబట్టి పిల్లలకు బాగుంటుంది. ఇంకా లైనింగ్కి ఒక కుట్టు వేసుకొని కింద మడిచి, ఇంకా తర్వాత మెయిన్ దానికి ఒక 2 ఇంచులు కట్ చేసుకొని, ఇది కటింగ్లో చూపించిన, ఇదిగో ఇట్లా కుచ్చు పెట్టుకొని కుట్టుకోవడమే. గౌన్ ఎంత ఉందో వెడల్పు దానికి 3 రెట్లు ఎక్కువ ఈ గుడ్డ తీసుకుంటేనే అప్పుడు బాగా వచ్చాయి కుచ్చులు. ఇదంతా కుట్టేసుకున్నాక తర్వాత దీనికి జిగ్జాగ్ చేసేసుకోండి, బాగుంటుంది. ఇక్కడ చూపించినట్టు ఈ పీసులన్నీ ఏం కనపరాకుండా వెళ్ళిపోతాయి, శుద్ధంగా ఉంటుంది అప్పుడు జిగ్జాగ్ చేసుకుంటే. ఇంకా ఈ మధ్యలో కుట్టు వేసుకోవాలి. అది ఎట్టంటే ఈ 2 అంచులు ఉన్నాయి, అవి లోపలికి అనుకొని దీనికి పైన పక్క సన్నగా ఆ కుట్టుకు దగ్గరికి ఒక కుట్టు వేసుకున్నారంటే అప్పుడు శుద్ధంగా ఉంటుంది. చూడండి ఎంత బాగుందో, అది కిందకు వచ్చేసింది. ఇంక చూసేదానికి కూడా నీట్గా ఉంటుంది ఆ కుట్టుకి జిగ్జాగ్కి మొత్తము. ఎంత బాగుందిలా అట్ట వస్తుంది అంతా వేసుకుంటే. ఇంతకి నచ్చిందా వీడియో? నచ్చింటే ఒక లైక్ కొట్టుకోండి. అట్టనే కొత్త వాళ్ళు ఎవరైనా చూసింటే మీకు బాగా అనిపించింటే ఓ తూరి అట్ట సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇట్లాంటి మంచి మంచి వీడియోలన్నీ పెడతా ఉంటా. ఇవే కాదు ఇంకా చాలా రకాల వీడియోలు ఉన్నాయి మన ఛానల్లో. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంది బాగుండే అనిపించే ఒకసారి పోయి అటు చూడండి. మీకు నచ్చితేనే ఓ లైక్ కొట్టుకోండి. ఇంకా బాగా నచ్చి ఎవరికైనా యూజ్ అవుతుంది మీ వాళ్ళకంటే ఒకసారి షేర్ చేసుకోండి వాళ్ళకి. ఎంతసేపు నా మాటలు నన్ను భరించేందుకు అందరికీ ధన్యవాదాలు. ఇంకా పోయొచ్చా మరి, అసలే మా పిల్ల ఏం చేస్తా అంటదో ఏమో.